100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వాటికి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎందుకు వస్తాయండి? సో మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే మనం చాలా చెప్పుకోవచ్చు అండి. దీంట్లో కామన్గా మన హోమియో సిస్టమ్కి వచ్చేటివి రీనల్ స్టోన్స్ అనమాట. సో ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది చాలా కారణాల వల్ల మనకి తయారవుతూ ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవటం. సో మన బాడీ వెయిట్కి తగినట్టుగా అడిక్వేట్ హైడ్రేషన్ లేనప్పుడు మన రక్తంలో నుంచి కొన్ని సాల్ట్స్ అనేటివి ప్రెసిపిటేట్ అయ్యి ఘనీభవించి మనకి ఈ కిడ్నీలో స్టోన్స్ లాగా తయారవుతుంటాయి అనమాట. సో దీంతో పాటు మనకి ఫ్యామిలీ హిస్టరీ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మన వంశపారపర్యంగా మనకి మన పూర్వీకుల్లో పేరెంట్స్లో ఉండేటప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అండ్ పాస్ట్ హిస్టరీ చాలా సార్లు ఒకసారి కిడ్నీలో రాళ్ళు తయారైనాయి. సో ఐదర్ కొంతమంది హోమ్ రెమెడీస్ వల్ల ఒక్కొక్కసారి పడిపోయే అవకాశం ఉంటుంది చిన్న చిన్న స్టోన్స్ ఉండేటప్పుడు. కొంతమంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. చాలా సార్లు సర్జరీస్ అయినాక కూడా మళ్ళీ మళ్ళీ స్టోన్స్ తయారైతున్నాయి డాక్టర్ గారు అని వస్తూ ఉంటారు. సో పాస్ట్ హిస్టరీ ఒక్కసారి మనం ఆ టెండెన్సీ ఉండేటప్పుడు మనం ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని తగ్గించుకోకుండా మనం ఆ శరీర తీరుని మార్చకుండా అలాగే కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ మళ్ళీ తయారవుతూ ఉంటాయి. అలాగే చాలా మంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బాధపడుతూ ఉంటారు, చాలా తరచుగా బాధపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనకి అసలు ప్రాపర్గా వర్క్ బికాస్ ఆఫ్ వర్కింగ్ ప్లేస్లోనూ ఏమంటే హోల్డ్ చేస్తూ ఉంటారు. పర్టికులర్లీ ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా అలాగా యూరినరీ స్టాసిస్ ఎక్కువైనప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే చాలా సార్లు పారాథార్మోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో మనకి ఆ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు కూడా మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్ మనకి కాల్షియం మెటబాలిజం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ హార్మోన్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉండేటప్పుడు కూడా కాల్షియం స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే మనకి చాలా సార్లు రకరకాల జాయింట్ పెయిన్స్ తోటి బాధపడేటప్పుడు కాల్షియం టాబ్లెట్స్ డాక్టర్ సలహా ప్రకారం లేకుండా కంటిన్యూస్గా చాలా ఎక్కువగా వాడేస్తూ ఉంటారు, వాళ్ళలో రావచ్చు. అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అలెనిన్ కానీ ఆర్జినిన్ కానివ్వండి స్ట్రోయిడ్ కానివ్వండి ఇలాంటి మెటబాలిజమ్స్లో ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు వీటి స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండేటప్పుడు కూడా మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి. సో ఇలా రకరకాల కారణాల ద్వారా కిడ్నీలో స్టోన్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి కాకుండా తరచుగా వచ్చే ఇంకా ఇతర సమస్యల విషయానికి వస్తే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తోటి వస్తుంటారు. అండ్ సిస్టైటిస్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ తోటి వస్తుంటారు. మగవాళ్ళలో తీసుకుంటే మనకి ప్రాస్టేట్ సమస్యలతో వస్తూ ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్లో బెడ్ వెట్టింగ్ తోటి వస్తూ ఉంటారు. సో ఇలా రకరకాల ఇష్యూస్ తోటి వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకి నెఫ్రైటిస్, సో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానివ్వండి, నెఫ్రైటిక్ సిండ్రోమ్ కానివ్వండి, గ్లోములర్ నెఫ్రైటిస్ కానివ్వండి, ఇలాంటి ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ తోటి కూడా మనకి కిడ్నీ సమస్యల ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తుంటారు. ఓకే, డైరెక్ట్ హోమియోని అప్రోచ్ అవుతే అడ్వాంటేజ్ ఏంటండి కిడ్నీ ప్రాబ్లమ్స్కి? సో డైరెక్ట్గా హోమియోపతికి అడ్వాంటేజ్ అవుతున్నారంటే అసలు వాళ్ళు ఎటువంటి స్టేజ్లో మనకి హోమియో ట్రీట్మెంట్కి వస్తున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంటుందండి. ఎందుకంటే అందరు పేషెంట్స్ ఒకటే స్టేజ్లో రారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ విషయానికి వస్తే 2-3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాక వస్తారు. కొంతమంది మందుల ద్వారా తగ్గించుకున్న మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. కొంతమంది డైరెక్ట్గా వస్తూ ఉంటారు. సో ఇలా రకరకాల స్టేజెస్లో వస్తుంటారు అనమాట. సో బట్ డైరెక్ట్గా వచ్చినప్పుడు అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఇలా చాలా సార్లు రికరెంట్గా స్టోన్స్ తయారైపోయి వచ్చిన దానికంటే కూడా ఎర్లీగా వచ్చినప్పుడు మనకి ప్రోగ్నోసిస్ చాలా బెస్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే అవుట్కమ్ బెస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం అనుకున్న టైంలో కంటే కూడా ఇంకా మంచి తక్కువ టైంలోనే మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో 2-3 సార్లు స్టోన్స్ తయారైపోయి ఆపరేషన్స్కి వెళ్ళి ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కిడ్నీ డ్యామేజ్ రీనల్ పారెన్కైమల్ ఇష్యూస్ కొంతమందిలో డెవలప్ అయ్యి ఉంటాయి అనమాట. సో అలాంటివి లేకుండా మనం చాలా సింపుల్గా ఈజీ వేలో మనం జెంటిల్ మెథడ్స్ లో మనం ఈ కిడ్నీ ఇష్యూస్ నుంచి బయటపడచ్చు. అంటే ఎట్లా వర్క్ చేస్తుందండి ఈ హోమియో మెడిసిన్ కిడ్నీలో స్టోన్స్ పై?
సో కిడ్నీలో స్టోన్స్ పైన ఏంటంటే అసలు వాళ్ళలో స్టోన్స్ రావడానికి గల కారణం ఏంటి అనేది మనం ప్రాపర్గా కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు అసలు హిస్టరీలో వాళ్ళకి ఉన్న కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవటమే కాకుండా ఇవి రావడానికి గల కారణం ఏంటి అనేది కూడా మనం హిస్టరీలో ఎంక్వైరీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో దీంతో పాటు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్, సో ఫ్యామిలీ హిస్టరీ లాంటి టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూస్తాం అనమాట. సో దాంతోపాటు మనకు ఉన్న కంప్లైంట్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్, కాజిటివ్ ఫ్యాక్టర్ ఏముంది, అండ్ పేషెంట్ యొక్క శరీర తీరు ఎలా ఉంది, వాళ్ళ ఇష్టాలు కానివ్వండి, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ శరీర తీరు ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి సరిపడే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ముందు మనం పేషెంట్కి సిమ్టమాటిక్ రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి. సో దాంతోపాటు మనకి ఉన్న స్టోన్ పడిపోయే విధంగా ఉండటం. అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మనం దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ మనకి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే అది స్టోన్ మెల్ట్ అయిపోయి పడిపోతుందా సో మెడిసిన్ ద్వారా? ఇట్ డిపెండ్స్ అండి. కొంతమందిలో ఏమవుతుందంటే చాలాసార్లు ఆ స్టోన్ చిన్న చిన్న పటికిలుగా మారిపోయి మనకి తెలియకుండానే జారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకి డైరెక్ట్గా స్టోన్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. చాలాసార్లు మనం స్టోన్స్ ఉండేటప్పుడు అందుకని ప్రాపర్గా ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయమని చెప్తూ ఉంటాము. సో దట్ చాలా మంది ఆ స్టోన్స్ని పిక్ చేసుకొని కవర్లో పెట్టుకొని వస్తూ ఉంటారు కూడా, డాక్టర్ గారు ఎదుగుని మాకు స్టోన్స్ పడిపోయినాయని. సో అలాంటి కేసెస్ చాలా బాగుంటాయి అనమాట. సో వాళ్ళు స్టోన్ పాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు ఆ స్టోన్ మనకి కిడ్నీలో నుంచి మూత్రనాళాల్లోకి రావటము, అలాగే బ్లాడర్లోకి రావటము, దట్ పాస్ ఫీలింగ్ అనేది వాళ్ళు గమనిస్తారు. సో ఆ టైంలో నాకు ఏదో జారిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా కాషియస్గా వాళ్ళు కింద నేల మీదనే యూరిన్ పాస్ చేస్తారు అనమాట. అలాంటి వాళ్ళు ఆ స్టోన్ ఐడెంటిఫై చేసి పిక్ చేసి వాష్ చేసుకుని కూడా తీసుకొని వస్తుంటారు అనమాట. సో కొన్ని సందర్భాలు అసలు స్టోన్ పడిపోయినట్టు కూడా తెలియదు, మనకి చిన్న చిన్న గ్రావెల్ గా మారిపోతుంది, అది పడిపోతుంది అనమాట. సో అలాంటివి మనం కలెక్ట్ చేయలేము. కాకపోతే మనకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లో చేసుకునేటప్పుడు అసలు స్టోన్ సైజ్ ఎలా ఉంది, ఉందా పడిపోయిందా అని తెలుసుకోవడానికి మనం యూఎస్జీ అబ్డామిన్ చేయించుకుంటా ఉంటాం. ఆ టైంలో మనకి పాత స్కాన్ రిపోర్ట్ అండ్ ఈ కొత్త స్కాన్ రిపోర్ట్ ని మనం కంపేర్ చేసుకునే అవకాశం ఉంటా ఉంటుంది. ఓకే, ఒకసారి హోమియో మెడిసిన్ వాడినాక ఒకవేళ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనుకోండి, ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్లీ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా డాక్టర్ సలహా ప్రకారం పూర్తిగా ఈ కోర్స్ అంతా తీసుకున్నప్పుడు మనకి మాక్సిమం కేసెస్లో మళ్ళీ స్టోన్స్ రియక్కర్ కావండి. కాకపోతే కొంతమంది మన స్వయంకృత అపరాధాల వల్ల ఒక్కొక్కసారి వాటర్ ఇంటేక్ తీసుకోమని ఎంత ఎడ్యుకేట్ చేసినా ఒక్కోసారి తీసుకోరు. అంటే జనరల్లీ ఈ కోర్స్ టైంలో డాక్టర్ చాలా మోటివేట్ చేస్తారు కాబట్టి అలవాటు మార్చుకుంటారు 90% కేసెస్లో. కానీ కొంతమంది ఒక 10% మంది చెప్పలేమన్నమాట. సో ఇలాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి వచ్చే పాసిబిలిటీ ఉంది, 100% రాదు అని మనం అష్యూరెన్స్ అయితే ఇవ్వలేం. అలా కొంతమంది యూరిక్ యాసిడ్ స్టోన్స్ తయారైతా ఉంటాయి, వీళ్ళలో నాన్ వెజ్ ఇంటేక్ మినిమైజ్ చేయమంటాం, పూర్తిగా ఆపమనం కన్నా మినిమైజ్ చేయమంటాం. అలాగే ఆల్కహాలిక్స్ ఉంటారు, సో వాళ్ళు ఆపరు. సో అలాంటి కేసెస్లో ఒక్కొక్కసారి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఒక 10 to 15% రియకర్ అవ్వచ్చు అనమాట. అది మన చేతిలోనే ఉంటుంది. సో అంతా మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా ట్రీట్ చేసుకున్నాక మనం తగిన జాగ్రత్తలు ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.